చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్టయితే తుది దశ పోరుకు రెడీ, ముగిసిన ప్రచారం, రేపే పోలింగ్. తుది దశ పంచాయతీ ఎన్నికల పోరుకు తెలంగాణ రెడీ అయింది. 2 విడతల పోరు ప్రశాంతంగా సాగా ఈ నెల 17 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3వ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఇక ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 3752 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 3752 గ్రామ పంచాయతీలకు 28406 వార్డులకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ విడతలో 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా రేపే తుది పోరుకు సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం అంతా ముగిసింది. మరి ఈ నేపథ్యంలో 3వ విడత పంచాయతీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ బీజేపీ ఏ మేరకు సాధిస్తుంది? మొన్న ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే గనక బీఆర్ఎస్ 25%, బీజేపీ 6% మాత్రమే ఓట్ల షేరింగ్ సాధించింది. మరి ఈ నేపథ్యంలో 3వ విడత పోలింగ్ లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లు ఏ మేరకు సత్తా చాటుతాయి? కాంగ్రెస్ మరొకసారి ముందంజలో ఉండి తన సత్తాను చాటుకునే అవకాశాలే దాదాపుగా కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఓట్ షేరింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంతమేర ఆసక్తిని నెలకెత్తిస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే గనక నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి మాఫియా దందా. తిరుమల లడ్డు నుంచి సికింద్రాబాద్ టిఫిన్ దాకా కల్తీ కోరల్లో 2 రాష్ట్రాలు. ఆవు నెయ్యి ముసుగులో జంతువుల కొవ్వు డాల్డా దందా. 200 పెట్టుబడితో 600 రూపాయలు దోపిడీ, కల్తీగాల నయా స్కెచ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి మాఫియా కొనసాగుతుంది. గతంలో కూడా చూసుకున్నవచ్చు, శ్రీవారి ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి కలిసింది, జంతువుల కొవ్వుల్ని నెయ్యి కింద వాడుతున్నారంటూ కూడా ఒక దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కూడా మాఫియా కొనసాగుతుంది. తిరుమల లడ్డు నుంచి సికింద్రాబాద్ టిఫిన్ దాకా కల్తీ కోరల్లో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటూ కూడా తాజాగా వెల్లడైంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 200 పెట్టుబడి పెట్టి 200 రూపాయలు పెట్టుబడి పెట్టి 600 రూపాయలు దండుకుంటున్నారు అంటూ కూడా ఒక కల్తీగాల నయా స్కెచ్ గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే దక్షిణ భారత రథసారథులు సంపద సృష్టిలో తెలంగాణ, సాగు విప్లవంలో ఆంధ్ర. ఆర్బీఐ నివేదిక సంచలనం. తలసరి ఆదాయంలో తెలంగాణ రికార్డ్, ఎగుమతుల్లో ఏపీ ప్రభంజనం. ఐటీ, ఫార్మాలో తెలంగాణ, ఆక్వా, పండ్లలో ఏపీ ఆధిపత్యం. 2 రాష్ట్రాలు, విభిన్న వ్యూహాలు. ఇక విభజన జరిగిన దశాబ్దం తర్వాత తెలుగు రాష్ట్రాలు దేశ ఆర్థిక పట్టణంలో తమదైన ప్రత్యేక ముద్రను వేస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియా స్టేట్స్ 2024-25 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక 2 రాష్ట్రాలు ఒకదానికొకటి తీసిపోని రీతిలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ ప్రగతి ప్రస్థానంలో 2 రాష్ట్రాలు ఎంచుకున్న మార్గాలు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే దక్షిణ భారత రథసారథులు కూడా సంపద సృష్టిలో తెలంగాణ, సాగు విప్లవంలో ఆంధ్ర ఉంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, దాదాపు విభజన జరిగి దశాబ్ద కాలం అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 10 ఏళ్ల తర్వాత ఇటు ఏపీ కానీ అటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాలు కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే సంపద సృష్టిలో మెరుగైన ఫలితాలు సృష్టిస్తున్నాయని, అలాగే ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే సాగు విప్లవంలో ఆంధ్ర ఉంది, సంపద సృష్టిలో తెలంగాణ ఉంది. అయితే 2 కూడా విభిన్నమైన రీతిలో సంపదను సృష్టిస్తున్నాయి. 2 కూడా ఆర్బీఐ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆర్బీఐ నివేదిక సంచలనం రేకెత్తిస్తుంది. తలసరి ఆదాయాల్లో తెలంగాణ రికార్డు సృష్టించిందని, ఇక ఎగుమతుల్లో ఏపీ ప్రభంజనం సృష్టించిందని చెప్పి, ఐటీ, ఫార్మాలో తెలంగాణ, ఆక్వా అలాగే పండ్లలో ఏపీ ఆధిపత్యం ఉన్నాయి. 2 రాష్ట్రాలు విభిన్న రీతిలో సంపదను సృష్టిస్తున్నాయని చెప్పి కూడా ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే భారత్కు మళ్ళీ వస్తా మెస్సీ భావోద్వేగం. ఇందాక చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏదైతే నిర్వహించారో మెస్సీ టూర్లో భాగంగా మెస్సీ భావోద్వేగానికి గురయ్యారు. మనం ఇందాక కూడా రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు కూడా మెస్సీ భావోద్వేగానికి లోనయ్యారని మాట్లాడుకున్నాం. అలాగే భారత్కి మళ్ళీ వస్తానంటూ కూడా మెస్సీ ఈ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఆయనకి హైదరాబాద్ నచ్చిందని చెప్పి, అలాగే ఇక్కడ జరిగిన ఆ మెస్సీ టూర్ ఏదైతే ఉందో అది బాగా ఆకర్షించిందని చెప్పి, ఇక సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా చెప్తూ మెస్సీ భావోద్వేగానికి గురయ్యారు. మరొకసారి భారత్కి వస్తా అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వేలాయి ఐపీఎల్ 2026కు సిద్ధం.
ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇక ఐపీఎల్ మరొకసారి ప్రారంభం కానబోతుంది. 2026కు ఐపీఎల్ సిద్ధంగా ఉంది. అయితే ఈసారి ఎవరెవరి ప్లేయర్స్ని ఏ దాంట్లో ఆడబోతున్నారు, ఎలా ఉండబోతుందని కొంతమేర ఐపీఎల్ ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రియాంకకు ఏఐసీసీ పగ్గాలు, కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ నాయకత్వ మార్పుపై దృష్టి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ మార్పుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మరి ప్రియాంకకు కాంగ్రెస్ నాయకత్వం పగ్గాలు ఇవ్వబోతుందా, ఏఐసీసీ పగ్గాలు ఇవ్వనుందా? అయితే పగ్గాలు ఇచ్చాక పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? మొన్న చూసుకున్నట్టయితే కానీ ఇటు ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇద్దరు కూడా ఓట్ చోరీపై అనేక విషయాలపై కూడా ఇద్దరు తన గలం విప్పడం జరుగుతుంది. అలాగే బీజేపీని ప్రశ్నించడం జరిగింది. మొన్న రాహుల్ గాంధీ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది, ఈసారి ఖచ్చితంగా బీజేపీని ఓడించి గెలుస్తామని చెప్పడం జరిగింది. అలాగే మొన్న ప్రియాంక గాంధీ కూడా